ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకో. అసలు ఏమి వినకపోతే ఎలాగా? వినడానికి వేగిరపడండి. ఎవరిని గురించి వినాలి? లోక వార్తలు వినొద్దు, సినిమా మాటలు వినొద్దు, రాజకీయ మాటలు వినొద్దు, పోసుకోలు మాటలు వినొద్దు. ఎక్కడ దేవుని వాక్యం వస్తుంటే అక్కడ వినండి. వినడానికి వేగిరపడండి. మంచి ఉందా, మంచి స్తోత్రం చెప్పాడా, నేర్చుకో, పాటించు. అన్నీ నేను చెప్తానని చెప్పలేను కదా. దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాల దినముల్లో ఎన్నని చెప్పగలను మీకు? నా దేవుని సంకల్పం అంతా మీతో చెప్తున్నాను. ఏది దాచుకోకుండా చెప్తా ఉన్నాను. ఎంత ప్రయాసైనా ఓపికన్నా లేకపోయినా చెప్తా ఉన్నాను. నేర్చుకోండి. వినడానికి వేగిరపడండి. మాట్లాడడానికి, కోప్పడడానికి నిదానించండి. చాలాసార్లు ఈ యొక్క అనుభవాలు మన జీవితాల్లో లేక, వాళ్ళు చెప్పేది మనం వినక, అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అన్న ఏదో చెప్పబోయాడు ఆ రోజు, కోప్పడి నేను సగమే విని అందరూ చెప్పొచ్చేవాళ్ళ మాకని వెళ్ళిపోయాను నేను అని బాధపడతాం కదా. ఆ రోజు వాళ్ళు ఏదో చెప్పా, మొయ్ నోరు మొయ్ 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 మర్రా మొయ్ వాళ్ళు మొయ్ ఏంటి మూసేది అని వాళ్ళని దబాయించి వాళ్ళ మీద కోప్పడ్డాం. చివరికి ఏం జరిగింది? చేతులు కాలిపోయాయి, అవమానం జరిగిపోయింది. విందాం. రాజకీయ మాటలు కాదు, సినిమా మాటలు కాదు, ఆ ఇంటి అవారం ఈ ఇంటి అవారం కాదు, దేవుని మాటలే. గంటల తరబడి దేవుని మాటలు వినండి. అందులో మంచి స్తోత్రాలు ఉన్నాయా? యోగ్యమైన మంచి మనసుతో స్వీకరించండి. వ్యక్తిత్వాన్ని కట్టుకో. చిన్న ప్రశ్న, అసలు మనం వినకపోవడానికి కారణం ఏంటి? ప్రశ్న వినాలి. వినకపోవడానికి కారణం ఏంటి? వ్యవహారికంగా చెప్పన, మనం ఏదన్నా చెప్తా ఉంటే వాళ్ళు వినట్లేదు అనుకోండి, అచ్చమైన తెలుగులో ఏమంటారు వాళ్ళని? దేవుడు అంటారు, వారి చిరుపక్కటెములు బలిసినందున, ఈ చిరుపక్కటెముకలు బలిసినందున వాళ్ళు నా మాట వినట్లేదు అంటాడు దేవుడు. చిరుపక్కటెముకలు కొవ్వెక్కిందంట. వినకపోవడానికి, ఎదటి వాళ్ళు చెప్తుంటే వినకపోవడానికి కారణం ఏంటి? ఏదో మత్తులో ఉన్నాం. అది ఆ పొరలు రాలాలి. ఎప్పుడు ఆశీర్వాదం గురించే చెప్తున్నాను కదా. ఇంత వర్షంలో ఇంత హాట్ సబ్జెక్ట్ అవసరమా ప్రభు అంటే, మొదట నీకే నోయ్ అన్నాడు. సరే కానీ